రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పుట్టగానే పరిమళిస్తుంది, బొద్దింక ఉన్న చోట చెత్త ఉంటుంది. బొద్దింకల జనతా పార్టీ పేరిట జూన్ 6వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దీని అధినేతగా చెప్పుకుంటున్నటువంటి అభిజిత్ దీప్కే ఆయన ఆ రోజు భారతదేశంలో వస్తారు, ఈ ర్యాలీలో పాల్గొంటారు. విద్యార్థిగా బాస్టన్, అమెరికాలో ఉన్నటువంటి బాస్టన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి అభిజిత్ దీప్కే ఆన్లైన్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. దాని మొట్టమొదటి పబ్లిక్ అపియరెన్స్ జంతర్ మంతర్లో జూన్ 6న జరగబోతోంది. అయితే అంతకు ముందు 2 కీలక పరిణామాలు. మొట్టమొదటిది, దానికి 3 స్పోక్స్ పర్సన్స్ని, అంటే మీడియాతో మాట్లాడేటటువంటి ప్రతినిధుల్ని, పార్టీ అధికార ప్రతినిధుల్ని ప్రకటించారు. ఈ అధికార ప్రతినిధుల పేర్లు వినగానే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ తెలియగానే మనకి ఉద్యమము ఏమిటన్నది అయిపోతుంది. మొట్టమొదటిది సౌరభ్ దాస్. ఎవరి సౌరభ్ దాస్? ఈయన ఒక జర్నలిస్టు. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో కోర్టుకు హాజరైనప్పుడు జడ్జిలకు వ్యతిరేకంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికీ వైడ్ పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా తన యొక్క రిపోర్టింగ్ ద్వారా న్యాయమూర్తుల ఆగ్రహాన్ని చూరగొన్నాడు. న్యాయమూర్తులు ఇతని పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ని మూవ్ చేయమని చెప్పేసి నోటీస్ కూడా ఇచ్చారు. రెండవ వ్యక్తి విజేత దహియా. ఈ విజేత దహియా ఎవరు? ఇతను ఒక మీడియా విద్యార్థి అని చెప్తున్నారు, కానీ వాస్తవం ఏంటంటే ఇతను సుప్రసిద్ధ యూట్యూబర్ అయినటువంటి ధ్రువ్ రాఠీకి కంటెంట్ని ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ అనుకూల కంటెంట్ తయారీలో సహకరించినటువంటి వ్యక్తి. ధ్రువ్ రాఠీ యొక్క యాంటీ బీజేపీ కంటెంట్ అంతా కూడాను ఈ విజేత దహియా నుంచే వస్తుందన్నది ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా సోషల్ మీడియాని ఫాలో చేస్తున్న వాళ్ళు చెప్పేటటువంటి మాట. మూడవ వ్యక్తి అశుతోష్ రాంకా. ఈ అశుతోష్ రాంకా ఎవరు? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని చెక్ చేస్తే అతను ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని అవినీతి ప్రభుత్వానికి జాతీయ అధికార ప్రతినిధిగా మొన్నటి దాకా కొనసాగాడు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కోసం అతను రంగంలోకి దిగాడు. అతను పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి తెర వెనక ఉండే కార్యకర్తలు, తెర ముందు ఉండే కార్యకర్తలే ఈ జూన్ 6 కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్కి సారథ్యం వహిస్తున్నారు. దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. జంతర్ మంతర్లో జరిగేటటువంటి కార్యక్రమం కూడా ఇది దేశంలో ఒక రకమైనటువంటి అయోమయము, అల్లకల్లోలం సృష్టించేటటువంటి ప్రయత్నము. వాస్తవానికి సమావేశానికి ఎంతమంది హాజరవుతారు, ఎంతమంది అక్కడికి వచ్చి రోడ్డు మీద నిలబడి చేస్తారు మనం చెప్పడం కష్టము. ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యూలో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్, మాడవి హిడ్మా కోసం నినాదాలు చేసినటువంటి బ్యాచ్ వీళ్ళందరికీ వచ్చి అల్లరి చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే దీనిని హింసాత్మకంగా చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే జూన్ 6వ తారీఖున జరగవలసిన కార్యక్రమానికి ఇప్పటి వరకు అనుమతి కోసం అప్లై చేయలేదు, అనుమతి తీసుకోలేదు. అనుమతి తీసుకోకుండా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించటము అంటే పోలీసులు వాళ్ళపైన యాక్షన్ చేస్తారు. పోలీసులతోటి వీళ్ళు పెనుగులాట గనక చేసినట్టయితే, పోలీసులు ఏ లాఠీచార్జో గనక చేస్తే అదొక నేషనల్ హెడ్లైన్ అయిపోతుంది. కాక్రోచ్ జనతా పార్టీకి కావలసినంత ప్రచారం వచ్చేస్తుంది. ఒక చిన్న కార్యక్రమం ద్వారా నేషనల్ క్యాపిటల్, దేశ రాజధానిలో హడావిడి చేసినట్లయితే భారీ ఎత్తున ప్రచారం లభిస్తుంది. 2-3 అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే వాళ్ళ నినాదాలు ఇస్తే ఆ క్లిప్స్ అన్నిటినీ కూడాను సోషల్ మీడియాలో వైరల్ చేయవచ్చును. మొత్తం మీద ఈ తరహా అల్లరి చెయ్యాలన్నటువంటి సూచన దేశమంతా ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్కి ఇప్పటికే సంకేత రూపంలో వెళ్తాయి.
వీళ్లకు మద్దతుగా అన్ని ప్రాంతాల్లో ఇదే తరహాగా అనుమతులు తీసుకోకుండా రోడ్లను బ్లాక్ చేయటం ఇదంతా చేస్తారు. ఈ మోడల్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈ మోడల్ వాస్తవానికి షాహీన్ బాగ్ నుంచి, రైతు ఉద్యమం నుంచి తీసుకున్నారు. ఈ రెండింటికి అనుమతులు తీసుకోలేదు. అనుమతులు అడగకుండా రోడ్లను బ్లాక్ చేశారు. రోడ్లను బ్లాక్ చేసి షాహీన్ బాగ్లో అయితే నెలల తరబడి రోడ్లను బ్లాక్ చేశారు. ఆఖరికి మెట్రో స్టేషన్లకు వెళ్ళే మార్గాన్ని కూడా నిలుపు చేసే ప్రయత్నం చేశారు. చాలా క్లెవర్గా ఉద్యమ సమయంలో చిన్నపిల్లలు తీసుకొచ్చిన తల్లుల్ని ముందు పెట్టి పోలీసులు కనుక లాఠీ చార్జ్ చేస్తే ముందు ఈ పిల్లలకు తల్లులకు తగిలితే అద్భుతమైనటువంటి మీడియాకు కావలసినటువంటి మసాలాతో కూడినటువంటి ఫోటోలు దొరుకుతాయి, ప్రచారం దొరుకుతుంది అన్నటువంటి ప్లాన్ చేశారు. అసలు అల్లరి మూకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెనక నుంచి రాళ్ళు విసిరే పని చేస్తారు. షాహీన్ బాగ్లో ప్రభుత్వం చాలా చాకచక్యంతో వ్యవహరించి అది జరగకుండా చేసింది. రైతు ఉద్యమ సమయంలో కూడాను ఎర్రకోట మీద దాడి కావచ్చును, ఢిల్లీ సింఘు బార్డర్ కావచ్చును, అన్ని చోట్ల దిగ్బంధనం కావచ్చు, వీటన్నిటి వెనక ఇదే ప్లాన్ ఉంది. ఈ ప్లాన్నే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కోసము ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడాను జీన్ షార్ప్ అనేటటువంటి ఒక అమెరికన్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ శాంతియుత విధానాల ద్వారా సహాయ నిరాకరణ చేసి ప్రభుత్వ వ్యవస్థల్ని కుప్పకూల్చి దేశంలో అయోమయం సృష్టించి రెజీమ్ చేంజ్ ఎలా చేయాలి అన్నటువంటి థియరీని ఆయన ముందుకు తీసుకొచ్చారు. దానికి ప్రాక్టికల్గా ఏమేమి చేయవచ్చో చెప్పారు. సరిగ్గా దానిలోని టెక్స్ట్ బుక్ కేసు ఈ కాక్రోచ్ జనతా పార్టీ. జీన్ షార్ప్ యొక్క 189 ways టు ఫర్ రెజీమ్ చేంజ్ అనేటటువంటి పుస్తకంలో ఉన్నటువంటి కాపీ బుక్ స్టైల్లో అనుమతి తీసుకోకుండా ఉద్యమం చేయటము, అన్లాఫుల్ గ్యాదరింగ్, దానిపైన పోలీసులు యాక్షన్ తీసుకుంటే పెద్ద ఎత్తున హడావిడి చేయటము, మీడియాలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా ప్రచారం పొందడము, ఇది కాక్రోచ్ జనతా పార్టీ చేయబోతోంది. ఈ పనిని చేసేందుకు గతంలో ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైతే మొత్తం దేశవ్యాప్తంగా ప్రచారం పొంది అరవింద్ కేజ్రీవాల్ని ఇంటింటా తెలిసే వ్యక్తిలాగా చేసిందో, సరిగ్గా అలాంటి వాళ్ళనే యంగ్ మంచి ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి 3 స్పోక్స్ పర్సన్స్, వాళ్ళతో పాటు అనుమతి తీసుకోకుండా ధర్నా ర్యాలీ చేసే ప్రయత్నము, దానికి మీడియా కవరేజ్ ఇచ్చే ప్రయత్నం, ఇదంతా కూడాను జూన్ 6వ తారీఖున డ్రామా రూపంలో జరుగుతుంది. ఆ తరువాత దేశంలో లెఫ్ట్ లిబరల్ ఎకోసిస్టమ్కి ఎక్కడెక్కడైతే కాస్త బొద్దింకలకి చెత్త గార్బేజ్ దొరికేటటువంటి ప్లేసెస్ ఉన్నాయి, అక్కడక్కడ అన్ని చోట్ల కూడాను ఇలాంటి ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.